హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలు ముందుగానే మనకు నిర్ణయించమవుతాయి. ఏం చేసినా కూడా వాటిని మనం మార్చలేం. మరి ఆ విషయాలేంటి? చాణక్యుడు గొప్ప దౌత్యవేత్తగా చెబుతారు. చాణక్యుడు తన అనుభవాలన్నింటినీ చాణక్య నీతి రూపంలో చెప్పాడు. చాణక్య నీతి మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన విషయాలను మనకు తెలుపుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా విజయం సాధించగలడో, సంతోషంగా జీవించగలడో మనకు చెబుతుంది. కాబట్టి అర్థమైంది కదండి, చాణక్యుడికి రాజకీయాల్లోనే కాకుండా వ్యూహం, యుద్ధం, ఆర్థిక శాస్త్రం మొదలైన విషయాలలో కూడా అపారమైన జ్ఞానం ఉంది. చాణక్యుడు సూత్రాలు నేటి ఆధునిక కాలానికి సంబంధించినవి. ఇప్పటికీ కూడా వాటిని పాటించే వాళ్ళు ఎందరో ఉన్నారు. నిజమే కదండి. దీనిని నేటికి చాలామంది అనుసరిస్తూ ఉన్నారు కూడా. వాటిని అనుసరించి జీవితంలో విజయం సాధించిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పటికీ చాణక్య నీతిని ఫాలో అయ్యేవారు ఇంకా చాలామందే ఉన్నారు. చాణక్య నీతి యొక్క బోధనలను అనుసరించడం ద్వారా జీవితంలో అనేక సమస్యలను నివారించవచ్చు. సంతోషకరమైన జీవితాన్ని కూడా గడపవచ్చు. చాలాసార్లు మనం కష్టపడి ప్రయత్నిస్తాం, కానీ కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాన్ని పొందలేం. మన అదృష్టం మన వైపు లేకపోవడమే ప్రధాన కారణం. అయితే కొన్ని విషయాలు మన అదృష్టం వల్లనే జరుగుతాయి. చాణక్యుడు ప్రకారం కొన్ని విషయాలు మనం పుట్టక ముందే తల్లి కడుపులో నిర్ణయించబడతాయి. దీని ప్రకారం ఒక వ్యక్తి యొక్క విధి పుట్టుకకు ముందే ఉంటుంది. ఇది ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. అర్థమైంది కదండి. జీవిత కాలంలో ఏమి ఎంత పొందాలో ఇప్పటికే ఒక వ్యక్తి యొక్క విధిలో ఉంటుంది. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి యొక్క పుట్టుకకు ముందు ఏమి నిర్ణయాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం. మరి చాణక్యులు గారు వాటి గురించి మనకి ఏం చెప్పారన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చర్యలు ముందే మనకి రాసి ఉంటాయి. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి చేసే ఏదైనా చర్య, దాని పర్యవసనాలు ముందుగా నిర్ణయించబడతాయి. అయితే అతనికి జీవితంలో ప్రతి చర్య ఇప్పటికే రాసి ఉంటుంది. కోరుకున్నప్పటికీ దానిని మార్చలేరు కూడా. మనం ఇలా ఉండాలి అని అనుకున్నా దాన్ని మార్చలేం. మనకి రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా అది మారుతుంది. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి చేసే ఏదైనా చర్య, దాని పర్యవసనాలు ముందుగానే నిర్ణయమవుతాయి. అతని జీవితంలో ప్రతి చర్య ఇప్పటికే రాసేసి ఉంటుంది. కోరుకున్నప్పటికీ కూడా ఏమీ మార్చలేం. అయితే సంపద ఇంకొకటి. మనిషి తన జీవిత కాలంలో ఎంత సంపదను కలిగి ఉంటాడో కూడా ముందే నిర్ణయించబడుతుందట. ఎవరైనా ఎంత ప్రయత్నించినా ఒక వ్యక్తి తన విధి ప్రకారం మాత్రమే పొందుతాడు. మీరు ఎంత కోరుకున్నా అంతకు మించి పొందలేరు. నిజమే కదండి. అందుకే సంపదన గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక ఇంకొకటి జ్ఞానం. ఒక వ్యక్తి జ్ఞానం కూడా వారి పుట్టుకకు ముందే నిర్ణయమవుతుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జ్ఞానం రాదు. జ్ఞానం అనేది సంపద లాంటిది. ఇది కష్టపడితే వస్తుంది. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. వ్యక్తి విధిలో రాసినంత మాత్రమే జ్ఞానాన్ని పొందగలమని చాణక్యుడు చెప్పాడు. ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు ముందుకు నడవాలి. కొందరు అవకాశం ఉన్న జ్ఞానాన్ని సంపాదించేందుకు చాలా వరకు ప్రయత్నం అనేది చెయ్యరు. ఇక లాస్ట్ది మరణం డిసైడ్ అయి కూడా ఉంటుంది. మరణం అనేది ముందే నిర్ణయించబడి ఉంటుంది.
మరణం ఎవ్వరూ కాదనలేని వాస్తవం. మరణం అనేది మానవ జీవితంలో అత్యంత కష్టమైన వాస్తవం. నిజమే కదండి. ఇది ఆగిపోదు లేదా నివారించబడదు. వస్తే తప్పించుకునే ప్రసక్తే లేదు అంటాడు చాణక్యుడు. ఒకరి చావు పుట్టుకకు ముందే రాసి ఉంటుంది. అందుకే చావు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా ఎదుర్కోవాలి. చాణక్య నీతిలో చెప్పిన విషయాలు మనిషి జీవితంలో ముందే నిర్ణయం అయి ఉంటాయని ఆయనైతే చెప్పడం జరిగింది. సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం.